ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ చూసారు కదా, ఇదే రైల్వే ట్రాక్ అంటే ఇదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గుడ్ డే టు వ్లాగ్. సో ఇప్పుడైతే మనం చాపరాయి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో కాఫీ షాప్ ఉంది. ఏసీ మార్నింగ్ మనకి చాలా వేడి కాఫీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే వాళ్ళ వాటర్ ఫాల్స్ క్లోజ్, చాపరాయి వాటర్ ఫాల్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ కింద వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. చూపిస్తాను, ఇక్కడ నుంచి చూడండి. అలా ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల లోపలికి అయితే వెళ్ళనియట్లేదు, క్లోజ్ చేశారు. ఇవాళకి క్లోజ్ చేశారు. సో అది మనం ఏం చేయలేం, దాన్ని దురదృష్టం అనుకోవాలి. అలా చూడలేకపోయినాం కాబట్టి పర్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్లో లేని టైంలో మనం చేసి చూద్దాం, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఎక్కడికి అనేది ఇంకా మేము ప్లాన్ చేయలేదు, నాకు తెలియదు. పోదాం అంటున్నారు, సరే వెళ్దాం అక్కడికి, ఓకేనా? ప్రభాస్ మూవీ ఉంది కదా, ఏది డార్లింగ్ మూవీలో హీరోయిన్ రీఎంట్రీ సీన్ ఉంది కదా, అదే వచ్చేసి మన ప్రభాస్ అన్న ఏరా అందరు లైన్ లో వస్తుండే నీకంటే స్పెషల్ అన్నప్పుడు కాజల్ రీఎంట్రీ సీన్ ఉంటది కదా. అది ఇక్కడే ట్రాక్, ఈ ట్రాక్ దగ్గరే జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే మనం చాపరాయి నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్ అంటే వెళ్ళేటప్పుడు కూడా తగ్గుతుంది. సో అందుకే మేము తీసుకుని చూపిస్తున్నాము, ఇదే ట్రాక్. కానీ అక్కడైతే కామెడీ అయితే చాలా ఫన్ జనరేట్ అవుతుంది కదా, సూపర్ ఉండదు. దాని తర్వాత సీన్స్ అయితే చాలా సీన్ ఉంది. అలా ఇక్కడ ఈ సీన్ జరిగిన చోట ఇది. చూసారు కదా, ఇదే రైల్వే ట్రాక్ అంటే ఇదే. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన పరుగు సినిమాలో హీరో గారు ఆగిపోతారు కదా హీరోయిన్ చూసేసి, అదే సీన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ జరిగింది. నాకు ముందు చూస్తుంటే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ. అంత కొద్దిగా రిమోడలింగ్ చేశారు కాబట్టి మనకి ఇంకొద్దిగా ఏంది అలా కనబడుతుంది అనుకుంటారు, కానీ ఎగ్జాక్ట్ గా ఇదే చేశారు. ఆ పొజిషన్ లో మనం అయితే ఏదైతే చూసుకోవచ్చు. అక్కడ వరకైతే అక్కడ షూట్స్ జరుగుతున్నాయి మనకైతే. సో తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ చూపిస్తూనే ఉంటాం, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం గిరిగ్రామ దర్శనం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే ట్రైబ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏది కానీ అన్ని ఇక్కడ ఉంటాయంట. చూద్దాం, నేను చూపిస్తాను ఎలా ఉంటది అనేది కూడా. సో వచ్చేసి ఇప్పుడు గిరిగ్రామ దర్శనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే కల్చర్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ ఏవైనా కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది ఇక్కడ చూపిద్దాం. సో ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన ట్రైబల్స్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది చాలా తక్కువ తెలుసు మనకు. ఆ తక్కువ దాంట్లో మనకి ఏంటంటే మనకి చూపించడానికి గానీ మన వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది కూడా చూడొచ్చు ఇక్కడ. స్టార్టింగ్ వీళ్ళ లైఫ్ స్టైల్ లో కిచెన్ గానీ మనకి ఏదైనా అంటే మనం ఏంటంటే స్టవ్ మీద అన్ని వండుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కట్టెలు పోయి ఇవి ఉంటాయి కదా మనకు అప్పట్లో, అలా ఉంటది. 12 రూమ్ అంటే ఏంటి చెప్పు తెలుస్తుందమ్మా, అయితే గూగుల్ ట్రాన్స్లేట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటనంటే మనం వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, అది మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. సో వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది మనకి, దీనికి కూడా ఎంట్రీ ఫ్రీ ఉంటది. అడల్ట్ వచ్చేసి 50, బిలో 10 ఇయర్స్ బిలో అయితేనేమో చిల్డ్రన్ కి 10 రూపీస్ ఏమో ఉన్నది, 10 or 20 రూపీస్ ఉన్నది. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి మనం వాళ్ళలాగా అంటే ట్రైబల్స్ లాగా వాళ్ళ ట్రెడిషనల్ లాగా మనం డ్రెస్ అప్ చేయవచ్చు. అది కూడా గర్ల్స్ కి డిఫరెన్స్, మేల్స్ కి డిఫరెంట్ కాస్ట్ ఉంటది. మేల్స్ కి వచ్చేసి 150 అండ్ గర్ల్స్ కి వచ్చేసి 250 రూపీస్ అట. చూద్దాం, మన దాంట్లో ఒక అమ్మాయి అయితే మన డ్రెస్సింగ్ చేసుకుంటది, చూపిస్తుంది అని చూడండి ఎలా ఉంటది అనేది. లెట్స్ అటు వెళ్దాం మనం కూడా, ఏంటనే చూద్దాం. రాగితోని పిండి చేస్తారు ఏంటనంటే వీళ్ళిగో ఇది చూపి, ఇగో ఇవి రాగి, వీటితోని మనం ఇగో ఇలా రుబ్బి
ఇలా పిండి ఇస్తాడు. మనకేంటంటే మిల్లెట్స్ కొన్ని ఇప్పుడు ఇదేంటంటే హెల్తీ ఫుడ్ మనకు. ఈ హెల్తీ ఫుడ్ తినడం వల్ల చాలా వరకు మన ఆరోగ్యం కానీ ఏదైనా కానీ చాలా మంచిగా ఉంటది. ఇక్కడ ఇంకోటి ఉంటది. సో ఇక్కడ సామాన్లతో కూడా పిండి కదా మళ్ళీ మనకు పిండి కాదు, ఇది పొట్టు తీసేసి బియ్యం చేసుకోవాలి. సో సామాన్లతో పొట్టు తీసేసి బియ్యం చేసుకుంటారట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఇది తెలియదు. సో మనకు తెలుసుకోవాలి, మనకి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి అనేది హెల్త్ ఆయుర్వేదిక్ అన్నట్టు, హెల్త్ చాలా హెల్త్ మంచిది. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో ట్రై చేద్దాం. ఇంకా చాలా ఉండాలి, ఇవాళ ఎంతకో క్లోజెస్ ఉన్నాయి. మన దరిద్రానికి ఇదొక్క ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎట్లా, ఎందుకంటే తెలిసిందే మీకు, ప్రతిసారి మనకు దరిద్రం అనేది బ్యాక్ పాకెట్ లో దాచుకున్నట్టే. ఆ దరిద్రం అయితే పోదు. ఇంత పెద్ద దరిద్రం మనకి ఎన్నుకున్నాక ఏం చేయలేదు, వర్షం గీసం అంతా పడుతూనే ఉన్నది. అవి చూడండి, ఒక ఇంతకుముందు చెప్పిన ట్రైబల్ లుక్ అనేది చూపించాను అనుకున్నాను. సో అవో మా తను ట్రైబల్ లుక్ లో వచ్చేసింది. సో ఇది వాళ్ళ కల్చర్ లో, వాళ్ళ ట్రెడిషనల్ లో వేసుకునే డ్రెస్సింగ్. సో ఇది వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేశారు వాళ్ళ దగ్గర డ్రెస్సింగ్ తో. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? నేను చూసుకోలేదు. అంటే డ్రెస్సింగ్ అయ్యేటప్పుడు నీకు ఎలా అనిపించింది? బాగుంది. చూసారా ఇట్లుంటారు. కానీ చాలా సినిమాలు మనం చూసిన పాత సినిమాలు అంటే ఇవి ఎక్కువ, మనం ఏ సినిమాలు అని అంటే ఈ మలయాళం కన్నడ మూవీస్ లో ఇవి చాలా చూపెడతాయి. కుక్కలు పెట్టేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డాన్స్ రెడీయా? కట్ చెప్పబడుతుండే ఈ బ్యాక్గ్రౌండ్ లాగా రండి. అలాగా ఎవరో తగ్గట్లేదు. అలాంటి తెలుగు పాటలు పెడితే ఎట్లా అని చెప్పేసి